బీహార్ దెబ్బ కాంగ్రెస్ని వెంటాడుతోంది. వాస్తవంగా బీజేపీని వెంటాడుతుంది అని ఆశించినటువంటి కాంగ్రెస్ పార్టీని వెంటాడుతుంది. ఇప్పటికే స్టాలిన్ ఓ పక్కన మొట్టికాయలు వేస్తుంటే ఒత్తుంటుంది, కానీ వీళ్ళు అడిగినన్ని సీట్లు అడిగినట్టు ఇవ్వడం. అట్లాగే అఖిలేష్ అయినా అంతే. సరే, అఖిలేష్ దంటే ఇంకా 2 ఏళ్ళు ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఈలోపు జరిగేటటువంటి అస్సాం ఎన్నికల్లో ఇప్పటికే ఏయూడిఎఫ్ వెళ్ళిపోయి ఎంఐఎంతో పొత్తు పెట్టేసుకోవడం చూసాం. అలాగే తమిళనాడులో ఈ చూస్తున్నాం. ఇంకో పక్కన బెంగాల్లో మమతా బెనర్జీ పక్కన పెడుతోంది. కమ్యూనిస్టులోనూ కాంగ్రెస్ కలిసి ఏమైనా పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధపడితే ఏమో చూడాలి. మరొక వైపున శివసేన ఉద్ధవ్ థాకరే, అట్లాగే ఎన్సీపీ శరద్ పవార్ పార్టీలతో పొత్తులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో ముంబై మహానగర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి ఒంటరిగా పోటీ చేయాలని శరద్ పవార్ పార్టీ ఎన్సీపీ నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు ఏమీ చేయలేదంటూ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టిన శరద్ పవార్ పార్టీ కామెంట్ చేసుకొచ్చింది. ముంబై మహానగర ఎన్నికల్లో ముస్లింల ఓట్లు చీలిపోబోతున్నాయి అన్నటువంటి నేపథ్యంలో కీలకమైనటువంటి అడుగులు వేస్తోంది.